నల్లగొండ రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. నల్లగొండ పట్టణం మొత్తం గులాబీమయంగా మార్చారు. క్లాక్ టవర్ సెంటర్లో జరిగే ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతుండటంతో భారీ స్వాగత తోరణాలు, కటౌట్స్ తో గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సర్వం సిద్ధం చేశారు. చౌటుప్పల్ నుండి నార్కేట్పల్లి మీదుగా నల్లగొండ వరకు భారీ కాన్వాయ్తో స్వాగతం పలకనున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దాంతో వారంతా స్వచ్ఛందంగా ఈ రైతు మహాధర్నాకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల అకౌంట్లో వేస్తామన్న రైతు భరోసా కూడా వేయకపోవడంతో అన్నదాతలు మరింత ఆగ్రహంతో ఉన్నారు. దాంతో నల్గొండ దద్దరిల్లేలా ఈ ధర్నా ఉండనుంది. నల్లగొండ రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. నల్లగొండ పట్టణం మొత్తం గులాబీమయంగా మార్చారు. క్లాక్ టవర్ సెంటర్లో జరిగే ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతుండటంతో భారీ స్వాగత తోరణాలు, కటౌట్స్ తో గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సర్వం సిద్ధం చేశారు. చౌటుప్పల్ నుండి నార్కేట్పల్లి మీదుగా నల్లగొండ వరకు భారీ కాన్వాయ్తో స్వాగతం పలకనున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దాంతో వారంతా స్వచ్ఛందంగా ఈ రైతు మహాధర్నాకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల అకౌంట్లో వేస్తామన్న రైతు భరోసా కూడా వేయకపోవడంతో అన్నదాతలు మరింత ఆగ్రహంతో ఉన్నారు. దాంతో నల్లగొండ దద్దరిల్లేలా ఈ ధర్నా ఉండనుంది. నల్లగొండ రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. నల్లగొండ పట్టణం మొత్తం గులాబీమయంగా మార్చారు. క్లాక్ టవర్ సెంటర్లో జరిగే ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతుండటంతో భారీ స్వాగత తోరణాలు, కటౌట్స్ తో గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సర్వం సిద్ధం చేశారు. చౌటప్పల్ నుండి నార్కేట్పల్లి మీదుగా నల్లగొండ వరకు భారీ కాన్వాయ్తో స్వాగతం పలకనున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దాంతో వారంతా స్వచ్ఛందంగా ఈ రైతు మహాధర్నాకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల అకౌంట్లో వేస్తామన్న రైతు భరోసా కూడా వేయకపోవడంతో అన్నదాతలు మరింత ఆగ్రహంతో ఉన్నారు. దాంతో నల్లగొండ దద్దరిల్లేలా ఈ ధర్నా ఉండనుంది.